రాత్రి 12 అయినా సరే అబుదాబిలో అయితే టెంపరేచర్స్ అయితే ఏమీ తగ్గట్లేదండి అసలు. నైట్ కూడా టెంపరేచర్స్ అనేవి 40, 41 కూడా ఉంటా ఉన్నాయి. అసలు బయటొచ్చి నిలబడడానికి అసలు చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మేము ఇంత వేడిలో ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? అబుదాబికి అమ్మ వాళ్ళు వస్తున్నారు. సో అందుకని చెప్పేసి మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తూ ఉన్నాము. మనం చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ దగ్గర స్పెండ్ చేసినట్టుగా ఇప్పుడు పిల్లలైతే అస్సలు కుదరట్లేదండి. ఎందుకంటే మనం కూడా ఔట్ సైడ్ కంట్రీస్‌లో ఉండడము, దూరంగా ఉండడం వల్ల ఏంటంటే మీట్ అవ్వడం చాలా తక్కువ. మేము కూడా 1 ఇయర్ అయిపోతుందండి ఇండియా వచ్చి. ఈ నెక్ పెయిన్ వల్ల ఇంకా అసలు వెళ్ళడం కూడా మాకు అవ్వలేదు ఈ కంట్రీకి షిఫ్ట్ అయినాక. పునీత్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడండి. వాడికి బాగా అలవాటు డాడీ దగ్గర, మమ్మీ దగ్గర. హేతు అయితే రోజు అమ్మతో వీడియో కాల్ అయితే మాట్లాడతాడండి. ఇప్పుడు మరి డైరెక్ట్ గా చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. పునీత్ కి అయితే అసలు హ్యాపీనెస్ కి అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసేసుకున్నాడు. హేతుకి కూడా అలానే వెళ్ళాడండి. కాకపోతే వీడికి చాలా షై. సో సిగ్గుపడిపోయి మధ్యలో ఆగిపోతూ అలా స్లోగా మెల్లగా వెళ్ళి ఇంకా వాళ్ళని ఎత్తుకోమని అడిగాడు. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటానండి.